అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాక్యం చదువుకొని మనం ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాము. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ పరచబడకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలా అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై యుందుము. ఈరోజు బైబిల్లోని బంగారం మాట అంతము మట్టుకు చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై యుందుము. మన విశ్వాసము ఏ రీతిగా అయితే ఆరంభములో క్రీస్తును నమ్మి ఎలాంటి విశ్వాసం చేత ఉన్నామో అదే విశ్వాసం అనగా ఎలాంటి పరిస్థితి వచ్చినా అదే విశ్వాసం కలిగి ఉంటే అంతము వరకు క్రీస్తుతో పాలివారమై ఉంటామని ఇక్కడ మనకు వాక్యము తెలియపరచబడుచున్నది. కనుక అంతము కూడా చాలా ప్రాముఖ్యం. ఆదిలో ఎలాగైతే మనము క్రీస్తుని ఎరిగిన ఆరంభములో ఎలాగైతే క్రీస్తుని ప్రేమించామో, ఆయన యందు విశ్వసించామో, ఆయనతో నడుచుటకు ఇష్టపడినామో, ప్రతి విషయంలో కూడా కష్టం వచ్చినా అందుగురించే మీ పాపముల వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ మీ హృదయాన్ని పరచబడకుండానట్లు నేడు అను సమయం ఉండగానే ఈరోజు మనకు సమయం ఉంది. మనం చాలా వరకు చూస్తే నిన్నటి గురించి ఆలోచిస్తాము, రేపటి కొరకు ప్రయాసపడతాము, నేడుని మర్చిపోయి ఉంటాము. ఎందుకంటే ఈరోజు బ్రతికి ఉన్నాము, ఈరోజు మా పనులు అవుతాయి, ఒకలాంటి ఆశ కలిగి మనం ఉంటాము. కానీ ఇక్కడ వాక్యం ఏమని చెప్తున్నదంటే నేడుని మీరు మర్చిపోతున్నారు. నేడు అనే మాటని మీకు సమయం ఉండగానే నేడుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున మిమ్మల్ని ఒకరినొకరు ప్రేమతో హెచ్చరించుకొనుడి. ఎందుకంటే అంతము వరకు మీరు క్రీస్తులో పాలివారై ఉండాలి అని అంటే నేడు అనే సమయాన్ని చాలా జాగ్రత్తగా మీరు ముందుకు కొనసాగాలి అని చెప్పడం చూస్తుంటున్నాం. మనం నిజానికి చూస్తే నిన్నటి గురించి ఎక్కువగా ఆలోచిస్తాము, రేపటి గురించి ఆలోచిస్తాం, కానీ నేడుని మాత్రం మనం మర్చిపోయి ఉంటాం. ఆ నేడు ఏం జరుగుతుందో మనం మెలకువతో ఉన్నాము, పడుకొని లేసాము, ఈరోజు దేవుడు ఇచ్చాడు అనుకొని తృప్తి చెంది మనం ఉంటాం. కానీ ఈరోజు చేయవలసిన వాటి గురించి మనం ఆలోచించం. అందుగురించే వాక్యం మనకి ఎలా చెప్తున్నదంటే ప్రతిదినము నేడు అనే సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలా అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు ఉండాలట. మనకున్న దృఢమైన విశ్వాసం నిన్నటికి రేపటికి మనం చూస్తూ అసలు నేడుని మర్చిపోకూడదు అని ఈరోజు వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అది కూడా బైబిల్లోని బంగారు మాట. అంతము మట్టుకు మనం అలా ఉండాలని ఆ పరమ తండ్రికి ఇష్టం. అంతము మట్టుకు ఆ విశ్వాసాన్ని దృఢంగా విశ్వాసములో జీవించాలని మన పరమ తండ్రికి ఇష్టం. అందుగురించే నేడు అను సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. అంటే ఒకరు బుద్ధి చెప్తే కోపం వచ్చేస్తుంది. నిజానికి కూడా మీరేంటి మాకు చెప్పేది అని ఆలోచనలో ఉంటాం. కానీ వ్యక్తిగతంగా ఆలోచించుకున్నట్లయితే కొన్నిసార్లు అంతా ఉండి కూడా తప్పు చేసి పశ్చాత్తాపడుతుంటాము. మనసులో క్షోభ, అశాంతి, నెమ్మది లేని స్థితిలో ఉంటాం. ఎందు గురించి అంటే అన్నీ తెలిసి కూడా అనకూడని మాట అనడమో, లేదా ఇతరులను నొప్పించడమో, లేదా చేయకూడని పని చేయడమో, తర్వాత పడడం మనం అంత అవుతుంది. ఎందు గురించి అంటే ఇంకొకరు బుద్ధి చెప్తే అలా కాదు అని అంటే చాలే చెప్పొచ్చావు అంటారు. కానీ ఒకవేళ అదే విషయం వారి ద్వారా అయితే అప్పుడు అనుకుంటారు నేను ఇంత మంచిగా అన్నీ చేస్తాను, ఎందుకు ఈ బుద్ధి లేని పని చేశాను అని వ్యక్తిగతంగా అనుకుంటే బాగానే ఉంటుంది. ఎదుటి వ్యక్తి అలా కాదు ఇలా అని చెప్తే ఎంతో కోపం వచ్చేస్తుంది. అందుగురించే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నేడు అను సమయం ఉండగానే మీరు ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనుడి, లేదా మాట్లాడుకొనుడి, లేదా సరిచేసుకొనుడి. ఇవి అవసరం మన జీవితాలకి. మనకు అంత బుద్ధి జ్ఞానాలు సర్వ సంపదలు ప్రభు దగ్గర ఉన్నాయి, కానీ మనం వాటిని పొందుకున్నామా లేదా మనకు తెలియదు. అందుగురించే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అనేది చాలా అవసరం. అందుకే నేడు అనే సమయం ఉండగానే మీరు ఒకరినొకరు హెచ్చరించుకొనుడి, బుద్ధి చెప్పుకొనుడి అని వాక్యం సెలవిస్తుంది. ఎలా అనగా
మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా పట్టుకోవాలట. అంటే ఎలాగైతే ప్రభువుని నమ్మినప్పుడు ఆరంభంలో ఎంత స్థిరంగా, ఎంత ఒక భయము భక్తి కలిగిన విశ్వాసిగా ఉంటున్నారో, అదే అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల. అంటే గట్టిగా పట్టుకోవాలంటే ఏదో జారిపోతున్న తాడును గట్టిగా పట్టుకోవడం కాదు. మన విశ్వాసము, మన హృదయము, ప్రభుతో నేను ఎలా ఉన్నాను, ఒకప్పుడు ఎలా ఉన్నాను, ఆరంభంలో ప్రభువుని నమ్మినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను కష్టం రాగానే, లేదా ఏదైనా ఆపద రాగానే, లేదా ఎవరైనా ఏమైనా అనగానే నా విశ్వాసంలో నేను చేజారిపోతున్నానా, లేదా చేతులతో గట్టిగా పట్టుకుంటున్నానా? అదే మనకి ఈరోజు వాక్యం. అంతము మట్టుకు మీ విశ్వాసమును, మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉంటాం. క్రీస్తులో పాలివారం ఉండాలని అందరికి ఇష్టమే. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడం ఇంకా ప్రాముఖ్యమని వాక్యం మనకు తెలియపరచబడుచున్నది. కనుక మన విశ్వాసం ఎలా ఉంది, ఆరంభంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా ముందు ఎలా ఉండబోతున్నాం, అందు గురించే ఆరంభముని ముందు విషయాన్ని పక్కకు పెట్టి నేడు అని సమయం ఉండగానే మిమ్మల్ని మీరు దృఢపరచుకోనండి, మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోనండి. మీరు అంతము వరకు అలాగే ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ గురించి, నా గురించి ప్రభు ఆశిస్తున్నాడు. అంతము వరకు నీవు నేను ఆరంభంలో ప్రభువుని ఎలాగైతే పట్టుకున్నామో అదే పట్టుదల అంతము వరకు ఉండాలని ఈరోజు బైబిల్లోని బంగారు మాట కూడా అదే. అంతము వరకు అనగా ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ కూడా, ఎన్ని ఆపదలు కలిగినప్పటికీ కూడా, అలాగే ఎన్ని సంతోష సందర్భములు ఉన్నప్పటికీ కూడా ప్రభువును గట్టిగా పట్టుకునే కృప ప్రభు ఇచ్చాడు. కనుక ప్రభు నుండి విడిపోకుండా అంతము మట్టుకు పట్టుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. యోబును చూసినట్లయితే ఆయనకు అనేక భయంకరమైనటువంటి పరిస్థితి, మనకెవ్వరికి అలాంటి పరిస్థితి రాదేమో, కానీ ఆ యోబుకు వచ్చినప్పుడు ఆయన అంతం వరకు పట్టుకోవాలని ప్రభువు మీద ఒక్క మాట, తండ్రి మీద ఒక్క మాట, ఒక ఆలోచనలో కానీ, చూపులో కానీ, మాటలో కానీ ఆయన ఎలాంటిది కూడా పలకకుండా నిత్యము ప్రభుతో, తండ్రితో ఉన్నాడు. కనుక తండ్రి అంతకు ఆశీర్వదించి ఆయనను బలానమ్మకమైన మంచి దాసుడా అని మెచ్చుకున్న సందర్భం మనందరికీ తెలుసు. అందుకే ఈరోజు మన జీవితాలలో కూడా అంతము మట్టుకు మన విశ్వాసాన్ని కాపాడుకుంటే మనం ఆయనతో పాలివారం అవుతాం, మనము పాలి భాగస్థలంగా ఉంటాము. ప్రభుతో ఉండడానికి ఈ లోకంలో ప్రయాసము, క్రైస్తవ బిడ్డలుగా పిలువబడుచున్నాము, దినదినము మందిరంకి వెళ్తున్నాము, వాక్యము ధ్యానిస్తున్నాము. కానీ ప్రభుతో పాలివారం కానట్లయితే మన జీవితాలు ఎలా ఉంటాయి? చాలా సంవత్సరాలు ప్రభువును సేవించి నేను ఏదో రాగానే నేను ప్రభును విడిచిపెట్టాననుకో, క్రీస్తులో పాలివారం కాము అని వాక్యం మనకు సెలవిస్తున్నది. కనుక నీవు నేను ఎలా ఉంటున్నాము, మన పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మనము గ్రహించాలి. ఎందు గురించి అంటే వాక్యమే మనల్ని హెచ్చరిస్తుంటుంది, వాక్యమే దినదినము మనల్ని మందరిస్తూ ఉంటుంది, వాక్యమే మనకి బుద్ధి చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా పొరపాటున దేవుని నుండి వేరైతున్నావా, నీ విశ్వాసము సన్నగిలుతుందా, అంతం వరకు కాపాడుకో ప్రియుడా అలా అని, ప్రియమైన బిడ్డలారా అని ప్రభు యొక్క పిలుపు అని మనం గ్రహించాలి. మనం చూద్దాం రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎందుకు ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి అని అంటే, మనము పాపులమై ఉండగానే తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచినాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు తన ప్రేమను ఎలా వెల్లడిపరిచాడు అని అంటే, మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అది ఆయన ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తూ 9వ వచనంలో చూస్తే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. మనము రక్షింపబడాలి, ఆయనతో పాలివారంగా ఉండాలంటే రక్షణ పాత్రను చేతపట్టుకొని ఆయనతో పాలివారం అయ్యేంత వరకు, అనగా అంతము వరకు. ఈ లోకంలో మనకు ఆది ఉంది, అంతం ఉంది. సమస్తానికి ఆది అంతము అయినటువంటి దేవుడు ఉన్నాడు. నా పుట్టుక ఈ లోకంలో ఆది, అంతము నా మరణం, అది మనకు ఉంది. కనుక అంతము వరకు నేను ప్రభువును నమ్మి విశ్వసించి
ఆయన 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 ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని ప్రభువుతో పాలివారం అయ్యేంత వరకు మన ప్రయాణం కొనసాగాలని దైవ వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. బైబిల్లోని బంగారు మాట, అంతము మట్టుకు మీరు గట్టిగా చేపట్టుకొని ఉండుడి అంటున్నారు. ఏంటి అంటే విశ్వాసంలో మీరు స్థిరులై ఉండుడి, మీరు నిలకడగా ఉండుడి, అప్పుడు క్రీస్తులో పాలువారు అవుతారు. ఎందుకనగా క్రీస్తు మన కొరకు మనల్ని ప్రేమించి ఆయన రుజువుపరుచుకున్నాడు. ఏంటంటే ప్రాణమును అర్పించి మనల్ని కాపాడుకున్నాడు, మనల్ని విమోచించాడు. కనుకనే ఆ విమోచనార్థమైనటువంటి రక్షణ పాత్రను పట్టుకొని మనము నడవాలి. అది ఎప్పటి వరకు అంటే అంతము వరకు. అంతము మట్టుకు మీరు క్రీస్తుతో పాలువారు కావాలి అని అంటే ఇహలోకంలో వస్తున్న శ్రమలు, నిందలు అన్నీ కూడా అనుభవించాల్సినటువంటి అవసరత ఉంటుంది. వాటిని అన్నింటినీ అనుభవించేంతగా దేవుడు అన్నిటికీ పర్మిషన్ ఇవ్వడు. కొంత రాగానే తప్పించే మార్గం కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. కనుక నీవు నేను బహు జాగ్రత్తగా ఈ లోకంలో కొనసాగుటకు ప్రభు మనల్ని ధైర్యపరిచి అంతము మట్టుకు మీరు మీ విశ్వాసాన్ని చేపట్టుకొని ఉండుడి. ఎందుకంటే మీరు నేను పాలి భాగస్థులము అని ప్రభువుల వారు పిలుపునిస్తున్నారు. కనుక నీవు నేను భయపడకుండా, తొట్రుపడకుండా మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని అంతం వరకు మనకు కొనసాగుదాం. అలాగే చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. 3 మాటలండి. ఇక్కడ చూస్తే గొర్రెలు తన బిడ్డలందరూ కూడా ఆ దేవదేవుని స్వరము వినే వరంగా ఉంటాం. ఎందు గురించి అంటే అంతము మట్టుకు పట్టుకున్న ఎడల ఆయన స్వరము వినేవారంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. అంతేకాకుండా నేను వాటిని ఎరుగుదును అనగా మనలందరినీ ఎరిగిన దేవుడు ఉన్నాడు. మనం ఎక్కడో ఉన్నవారిని మనము మీడియాలో చూస్తుంటాం. మన మంత్రి అంట, ఆయనంట, ఈయనంట, వారు వీరు అని కొన్నింటిని మనం చూస్తాం. అది చూసినంతసేపే ఆహా అనుకుంటాం, కానీ మనం వారి గురించి ఎరగం, వారి గురించి తెలియదు. ఏదైనా న్యూస్ వస్తే మనం వింటామే కానీ వారి గురించి క్షుణ్ణంగా మనకేమీ తెలియదు. కానీ పరమ తండ్రి ఏమంటున్నాడంటే నా బిడ్డలు నా స్వరము వింటారు, నేను వాళ్ళని ఎరుగుదును అంటున్నాడు. కనుక దేవుని స్వరము వినే బిడ్డలంగా ఉండాలి. ఎప్పటి వరకు అంటే అంతం మట్టుకు. అలాగే దేవుడు మనల్ని ఎరిగినాడు కనుక మనము ఆయన్ని విడిచిపెట్టకుండా ఉండేవారంగా ఉండాలి. అంతేకాదు అవి నన్ను వెంబడించును. ఆ గొర్రెలు అనగా ఈ మనమందరం కూడా దేవుణ్ణి వెంబడించే వారంగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. 3 మాటలు చక్కగా చెప్తున్నారు. అంత మట్టుకు నా బిడ్డలు నాతో ఉంటారు అని అంటే ఏంటంటే నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, వారు నన్ను వెంబడించుదురు. ఇవన్నీ కూడా చైన్ సిస్టమ్ లాగా జరుగుతూ ఉంటాయి. దేవుడితో మనకున్న ఆ సంబంధము అలా జరుగుతూ ఉంటుంది. కనుక మనము దేవుణ్ణి వెంబడించాము అని అంటే అంతము మట్టుకు గట్టిగా పట్టుకొని ఆయనతో పాలివారం అయ్యేంత వరకు కూడా ఆ దేవదేవుణ్ణి వెంబడించే వారంగా ఉండాలని ఈరోజు బైబిల్లోని బంగారు మాట. అంతం మట్టుకు, అంతం అనేది మనకుంది. ఆ అంతం ఎక్కడ అంటే క్రీస్తుతో పాలివారం అయ్యేంత వరకు మనము గట్టిగా పట్టుకోవాలి. ఏంటి అని అంటే యేసయ్యనే పట్టుకోవాలి. యేసయ్యనే మన తోడు, యేసయ్యనే మన నీడ, ఆయనే మనకు రక్షణ కవచంగా ఉన్నాడు. కనుక ఆయనను గట్టిగా పట్టుకునే వారంలాగా మనం ఉండాలి. అలాగే యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. ఇక్కడ మనం చూస్తే దేవుని సంబంధులముగా, దేవుని సొత్తుగా మనం నిలబడి ఉండాలి. శ్రమలు వచ్చాయా, కష్టాలు వచ్చాయా, పారిపోయామా అలా కాదు. కానీ మీ కష్టములో ఆదుకునేది కూడా ఆ దేవుడే. కనుక దేవుని సంబంధులైతే అంతము మట్టుకు గట్టిగా పట్టుకొని మీరు క్రీస్తుతో పాలివారయ్యేంత వరకు ఓపికతో వేచి ఉండుడి, ఎదురు చూడుడి అని దైవ వాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిస్తుంది. బైబిల్లోని బంగారు మాట. ఎందుకంటే మనము చివరికి వెళ్ళేది ఎక్కడికంటే క్రీస్తుతో పాలివారం అయ్యేంత వరకు. అంటే మన జీవితం అంతము మట్టుకు గట్టిగా మన విశ్వాసాన్ని పట్టుకొని క్రీస్తుతో పాలివారు కావాలి. లేదు అని అంటే దేవుని సంబంధులైతే
దేవునితో గట్టిగా పట్టుకొని ఆయనతో పాలివారం అగుటకు దేవుడు కృపనిచ్చాడు కనుక దాన్ని కాపాడుకోవడము మన యొక్క బాధ్యత అయి ఉంటున్నది. అలాగే లూకాసు వార్తలో కూడా 22:32లో ఒక మాటని చూద్దాం మనము. లూకాసు వార్త 22 అధ్యాయము 32వ వచనం. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ప్రభువుల వారు మనల్ని విడిచిపెట్టలేదు. అంతము వరకు నేను పట్టుకొని ఉండాలంటే నా వల్ల సాధ్యమా, నేను మానవ మాత్రుడను అనేసి మనలో ఒక బలహీనత చోటు చేసుకోవచ్చు. కానీ ప్రభువుల వారు చెప్పుచున్న మాట ఏంటంటే 32వ వచనం, లూకాసు వార్త 22 అధ్యాయము 32వ వచనంలో, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు. ఎప్పటి వరకు నీ నమ్మిక తప్పిపోకుండా ఉండాలి అంటే అంతము వరకు నీ నమ్మిక తప్పిపోకుండా ఉండునట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ప్రభువుల వారు నిరంతరము నిత్యము మన గురించి విజ్ఞాపన చేయుచున్నారు. అందుగురించే ప్రభు ఇక్కడ చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, నీ గురించి నేను వేడుకుంటుని. తండ్రిని వేడుకుంటున్నాడు, తండ్రికి విజ్ఞాపన చేయుచున్నాడు. మన యొక్క విశ్వాసము అంతము వరకు భద్రపరిచి జాగ్రత్తగా ఉండాలి అని అంటే మన ఒక్కరి ప్రార్థన సరిపోదు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందు గురించే నా నమ్మిక గురించి ప్రభు ఏం చేస్తున్నాడంటే, నేను తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ గురించి విజ్ఞాపన చేస్తున్నాను, నీ గురించి వేడుకుంటున్నాను. నీ నమ్మిక తప్పిపోకుండా ఉండాలి. ఎప్పటి వరకు అని అంటే అంతము వరకు. నీకు ఒక అంతం అనేది ఉంది. ఈ లోకములో ముగిసినప్పుడు అదే అంతము. ఆ అంతములో క్రీస్తుతో నేను పాలి భాగస్థులం కావాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, నేను నీ కొరకు వేడుకుంటుని. నీ కొరకు నేను వేడుకొని ఉంటున్నాను కనుక నీవు అంతము వరకు నీ నమ్మికను జాగ్రత్తగా ఉండు, నీ విశ్వాసమును గట్టిగా పట్టుకో. ఎప్పటి వరకు అంటే అంతం వరకు. ఈరోజు బైబిల్లోని బంగారు మాట మనల్కి నొక్కి నొక్కి దేవుడు హెచ్చరిస్తున్నమాట. అంతము వరకు నీ విశ్వాసంలో జాగ్రత్తగా ఉండు. నీ ఒక్కడివే కాదు, నీ ఒంటరివి కాదు, నీ కొరకు నేను వేడుకుంటున్నాను. తండ్రిని వేడుకుంటూ మన నిమిత్తము ప్రార్థన చేసే, విజ్ఞాపన చేసే దేవుడు మనకున్నాడన్న ధైర్యంతో, విశ్వాసముతో మన విశ్వాసాన్ని ఇంకనూ బలపరుచుకుంటూ ప్రభువులో ఎదిగే కృప ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమేన్.